అమ్మకి చెప్పావా కోడలు వస్తుందని? చెప్పాను. ఏమన్నారు? ఆ విషయం కోడలు చెప్తే బాగుండు అన్నారు. అడి తిరుగు. ఎవరండి డైరెక్షన్ డిపార్ట్మెంట్? ఇక్కడ దీన్ని పెట్టుకుని జబర్దస్త్ ఆడిషన్స్ పెడుతున్నారేంటండి? శ్రీదేవి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఏమని చేసింది? నువ్వు చేయొచ్చు కదా యాంకరింగ్. వర్ష అంటే ఏమనుకుంటున్నావు? ఒక ఆడపిల్ల పట్టుకొట్టమంటావరా నన్ను? తప్పురా, పిల్ల ఏమైపోద్దిరా? నేనేదో కామెడీ షో అని కామెడీ చేశాను, దాన్ని సీరియస్ చేయకు. మళ్ళా అయినా నువ్వు యాంకరింగ్ చేస్తే ఆమె పొట్ట కదా, మా ఆంధ్ర పొట్ట కొట్టింది అని అవుతావు. ఎందుకు? ఒకసారి ఊహించుకో. ఈ వాయిస్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు జబర్దస్త్, వెల్కమ్ టు జబర్దస్త్. ఇవన్నీ కాదు, మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మకి చెప్పి ఒప్పిస్తాను, నువ్వు వెనక్కి చెప్తాను. పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నా నవ్వేను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. భాస్కర్, నీ గవర్నమెంట్ జాబ్ వస్తేనే మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకుంటారంట. మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడతారా? ఫైమా నా ఫ్రెండ్, తను మార్కెట్ కి వెళ్ళింది. అయ్యో మరి అంత చలేస్తుందా? అవునండి. వర్ష, నీకు విషయం తెలుసా? మా అమ్మకి చెప్పాను కోడలు వస్తుంది అని. రమ్మని అయితే అలన్నాడు. మా అమ్మ రమ్మని వెళ్దాం, మనం పెళ్లి చేసుకోకూడదు. ఏమైంది చెప్పు. నాతో తిరిగినప్పుడు ఈ కోయిలు ఒక్కసారి కూడా కోయలేదు కదే. ఇదంతా ఒక యాక్సిడెంట్ అనుకుని మర్చిపో. నిన్న వర్షం నేను పెళ్లి చేసుకుంటాను. సర్లే, మీరు పెళ్లి ఏర్పాట్లు చేస్తాం. అమ్మా మీరు రండి. వర్ష. ఎవరండి? మీరెవరు? వర్ష ఫ్రెండ్ అండి. ఓకే అండి. ఏం చలి పెడుతుందా? బయటంతా ఫుల్ వర్షం. అయ్యో పర్లేదండి, మా ఇంట్లోకి రండి. దీంతో తుడుచుకోండి. మంజుల గారు, సాక్షి సంతకాలు కూడా చూస్తానండి. మీరు ఇద్దరు వస్తే సంతకాలు పెట్టవచ్చు. నేను రాలేను. ఏమైంది? ఈ పువ్వు మీద ఒక పురుగు వాలి తేలంతా పీల్ చేసింది. బురదలాంటి నా జీవితంలో ఒక పందికొచ్చి బొర్లింది భాస్కర్. నిన్ను బురదలోకి ఎవడు వెళ్ళమన్నాడు? ఏమైంది చెప్పు. చెప్పలేను భాస్కర్. చెప్పవే. దీంతో జారడానికి ఒక అద్దు ఉంది, దాంతో ఎలా జారాలనిపించింది? నేను ఎక్కడ జారానండి? నేను జారకుండా అని పుచ్చిపడింది మీద. ఇలా రండి. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఎవరి లవర్ నాకు చేసుకుందాం. నా యవ్వనాన్ని దోచుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నో నెవర్. తను నా తనువు దోచుకున్నాడు. సరే పో, నేను ఈ అమ్మాయిని పెళ్లి అయిపోయింది. ఈ రోజు మన శోభనం. అరే నిన్ను చూస్తుంటే నాకు ఆ ఫీలింగ్ రావట్లేదురా. మరి ఆ రోజు వచ్చింది కదా. ఆ రోజు అంటే వర్షం వచ్చింది, మబ్బులు వచ్చింది. ఇప్పుడు మన కోసం వర్షం రావాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? నా కోసం వర్షం రావాలి, ఆ మబ్బులు గర్దించాలా? ఇదేంటి నీయేనా? కాదు, ఇదే వర్షం వస్తేనే వచ్చానంటే అది అసలు వాడిని చెయ్యి కూడా ఏనీదు. వర్ష చాలు శ్రీవారు వేళ కాదు, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? రొమాన్స్ చేసుకుంటాం మూడు పిల్లలు. బయట వర్షం పడట్లేదు కదా. అరే వర్షాయే పక్కన ఉంటుండగా వర్షంతో పని ఏంట్రా? మరి అదేంటి వర్షం కావాలంటుంది? అది నువ్వంటే అమావాస్యలు అంటే మీకు వర్షాలు వస్తేనే పనులు అవుతాయి. సరే మాకు అర్జెంట్ పోవడం బాగుంది. ఇప్పుడు వర్షం రావాలి, నా శోభనం జరగాలంటే ఓ ప్లాన్ వేస్తా, చూడండి ఎలా ఉంటుందో. ఫైబా వర్షం వస్తుంది. వర్షం అయిపోయింది. టైతికి ఎప్పుడుగా ఇద్దే నాకు. వీళ్ళేం చేస్తారు? ఇప్పటికే 3 నెలలైంది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. నువ్వు ఆకుండా కదిలే కాలాన్ని ఆగమంటావేంటిరా? పొద్దున్న ఎందుకు ఎదురడ్డారా? నీ ముఖం చూసి బిడ్డ అడ్డం తిరిగితే ఏంటి బెడ్డున్నాడా? 3వ నెల కాళ్ళతో తన్నుతున్నాడు ఇక్కడ. వాడు ముఖం చూస్తే ముఖం మీద తంతాడు. పోరారే, దా లోపలికి వెళ్ళిపోదాం.
రోజు ఎలా అయినా వర్షాన్ని రప్పిస్తాను. కరుణ దేవుడు నన్ను కరుణించాలి. కరుణ దేవుడా రా. ఎంత చేసినా రావట్లేదు. కల్లు కల్లు మనిసిరి మూవల్లి చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లి చినుకే చేరగా వర్షం అబ్బ వర్షం వస్తుంది. పిల్లల్ని బుడ్డి ఇమాన్యువల్ కందామా? అన్నం తింటే కడుపులో నింపడుతుంది. ఏం కలిపే దాంట్లో? ఏ అన్నం తిన్నావురా? ఇదే. ఓ అందులో మన ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి ఎలుకల మందు కలిపి అన్నం లేసిన. అయ్యి బాబోయ్ నన్ను హాస్పిటల్ తీసుకో. ఆ తర్వాత ముందు అయిపోయినాక అయిపోయాక నేను బతుకున్నాను. అయితే నీకు నాకు విడాకులే. గుడ్ బై. భాస్కర్ తీసుకెళ్తా. భాస్కర్ భాస్కర్ ఏమైందిరా? హాస్పిటల్. అవును మర్చిపోయినరా, మా ఆవిడ మళ్ళీ వాంతులు చేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాలి. పద. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. భాస్కర్ కొత్తగా పెళ్ళయింది, హైదరాబాద్ తీసుకెళ్తా అన్నావు కదా, వెళ్ళగానే నాకు జూ చూపించాలి. జూలో తొండం చూస్తావా? సెల్ఫీ కెమెరా ఆన్ చేస్తాను చూడు. ఏ తొండ ఏ నువ్వు అడవి పందిని చూస్తావా? నేను రోజు అద్దంలో చూసుకుంటా. నీకేమైనా ఛాయిస్? నేను హైదరాబాద్ వెళ్ళి రూమ్ తీసుకొని నీకు కాల్ చేస్తా, అప్పుడు కాపురం పెడతా. వెళ్ళిపో నువ్వు. ఎవరండి ఇంట్లో? నమస్కారం అండి. హైదరాబాద్ లో ఇంటి కోసం వచ్చానండి. మా ఇంట్లో ఖాళీ ఉందండి. టూలెట్ బోర్డు కూడా పెట్టాం. రెంట్ ఎంత? నెలకు 30,000 అండి. 2 నెలలు అడ్వాన్స్ ముందే ఇచ్చేయాలండి. ఓకే అండి. ఇదిగమ్మా. థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే మా ఆవిడ నడువులు ఇరిగిపోయాయండి. ఇప్పటికే ఇరిగిపోయి మొత్తం ఇలా వచ్చేసినాయి. సరే అండి, నేను బయటికి వెళ్ళి టీ తాగొస్తా. అయ్యో ఊరుకోండి, మీరు మా ఇంటికి వచ్చి టీ తాగపడం ఫైమా గారు టీ ఇవ్వండి. నేను ఇవ్వను. అయ్యో అలా అనకూడదండి. అతిథి అంటే ఎవరు? అతిథి దేవో భవ, బావతో సమానం. సరేలే ఇదిగోండి. సారీ అండి. సరే అండి, రేపు మా ఆవిడ వచ్చేస్తుంది. ఈలోగా నేను సామాన్లు సర్దుకుంటా. అయ్యో మగవాళ్ళు సామాన్లు సర్దుతారా? మా ఆవిడ తీసుకెళ్లి సర్దించుకోండి. బయట పని ఉంది, నేను వెళ్ళి రావచ్చు. వెళ్ళండి, బ్రహ్మాండంగా. థాంక్స్ అండి. కొంచెం ఆకలేస్తుంది, ఏమైనా పెడతారా? ఒక్క నిమిషం ఆగండి, ఇవిడి తీసుకొస్తా. మీ చేతితో తినిపిస్తారా? నా చేతులు కొంచెం మురిగ్గా ఉన్నాయి. ఈ బాడీ ఒకటి వేసుకొని నువ్వు అమ్మా మైసూర్ బండాలు కాదు, వాడి బాడీ అది. ఎప్పుడన్నా నాకు టీ ఇచ్చావంటే ఇవ్వలేదండి. మరి ఆడికంటే ఏడ కావాలో ఆడ కట్టగా పోసావు తీసుకుపోయి. మీరే అన్నారు కదండి. ఏమన్నాను? అతిథి దేవో బావ అన్నారు కదండి. నేనేదో బుద్ధి లేక బావతో సమానం అన్నా. అప్పుడు నువ్వు కాదు కాదు దేవుడితో సమానం అని అనాలా? అనాలి. బావన ఏంట్రా నా పిల్లని కొడితే నీకు నోరు లేస్తుంది. వెళ్ళు మర్యాదకి వెళ్ళు. పద లోపలికి పద. ఏవండి ఏంటి? మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిదా? అయితే ఓకే. ఏమండి కొత్త ఇల్లు ముగ్గు పెట్టాలి కదా? నీకైతే ముగ్గే. నాకు ముగ్గేయడం రాదు కదా. సరే నేనే వేస్తా.
ఏంటి భాస్కర్ గారు ముగ్గేస్తున్నారా? మగవాళ్ళ ఇంటి ముందు ముగ్గేయకూడదండి. ఇంత మర్యాద చూస్తుంటే మా అమ్మకి ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టలేదు? పుట్టుంటే లవ్ ట్రాక్ ఉడితో చేస్తామండి, చెట్టు ఉడితో చేస్తామండి. ఒక్క నిమిషం నువ్వు తప్పుకో, మా ఆవిడ బాగేసిద్ది, మీరు వచ్చి చెయ్యండి. 1 2 3 మీకు చిలక ముగ్గుకి 14 కాదు 15 చుక్క. సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది. చెల్లెమ్మ గారు నేను వెళ్ళొస్తానే. అన్నయ్య గారు మీరు ఎటు వెళ్తున్నారు? కోటికి వెళ్తున్నాను. మీరు ఏమనుకోపోతే కోటికి వెళ్ళినప్పుడు 2 నైటీలు తీసుకొస్తారా? ఊరుకోండి, ఆమె 90 తెమ్మందా? నైటీయే కదా. చెల్లెమ్మ గారు అన్నయ్య గారు. నైటీ ఏ కలర్ అయితే బాగుంటుంది? రెడ్ కలర్ అయితే ఓకే అండి. పూలు కూడా పెట్టిస్తాను. ఏడాపు ఏడాపు ఏడాపు. చెవులో వద్దా? వద్దండి, ఇలా పెట్టేస్తాను తర్వాత నేను. సరే నేను వెళ్ళి తీసుకొస్తానే. వీడు ఇప్పుడు ఎలా వస్తాడేమో. ఏమే కాలు మీద కాలు వేసుకున్నావేంటే? పొద్దున గుర్రం మొహం నైటీలు తీసుకురమ్మంటే మా ఆయన నైటీలు అన్ని తీసుకొస్తారని దాంట్లో పోట్లాడాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. నా స్లీప్ అంతా వేస్ట్ అవుతుంది. ఏం వేస్ట్ అయింది? నా పెళ్ళాం ఏది? కూర్చున్నాండి. చూపించేసా లేకపో. ఏమండి ఏంటే? మల్లెపూలు ఉన్నాయా? దా ఉన్నాయిదా. హలో అత్తయ్య గారు, కొత్త కాపురం బాగానే సాగుతుంది. నేను ఫోన్ చేసేంత వరకు మీరు హైదరాబాద్ రాకండి. ఏంటి బస్ స్టాండ్ లో దిగిపోయారా? ఇదేనా కొత్త కొంప? 30,000 అద్దె ఇదే. ఏంటి ఇల్లంతా పెచ్చులు పెచ్చులు ఊడిపోయింది. ఇంటి వాళ్ళని పిలు. వద్దులే అత్తయ్య, నేను వేయిస్తాగా. పిల్లనుడు నేను కడిగేస్తాను కదా. ఏమండి రామం గారు? భాస్కర్ గారు పిలిచారు. మా అత్తయ్య గారు అండి మాట్లాడతారంట. వారి బోర్డులంగా నువ్వేనా? అత్తయ్య ఎక్కువ రిస్క్ తీసుకోక అత్తయ్య. నువ్వు ఊరుకాలడు, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. నువ్వేనా ఇల్లు చూసుకుంటావది? నేనేనండి. 30,000 దొబ్బుతున్నావు. ఆ పెచ్చులు పెచ్చులు ఊడిపోతుంది. రంగు వేయించవా? అయ్యో వేయిస్తానండి. అక్కడ పిచ్చి మొక్కలన్నీ పీకెచ్చాలి కదా. పీకిచ్చాలండి. ఇగో సాయంత్రం 8 నిమిషం కల్లా రంగు పడిపోవాలి. 8ంటికే పడిపోద్దండి. ఎనామిల్ పెయింటే కొట్టాలి. ఇగో 3 రౌండ్లు కొట్టాలి. 3 రౌండ్లు వేసి ఎక్స్ట్రా డోస్ కూడా వేస్తానండి. నడిచి నడిచి కాలు బాగా నొప్పులు అయిపోయినాయి. అయ్యా అయ్యో నీకు ఎందుకండి, నాకు కాళ్ళు నొక్కడం బాగా వచ్చండి. నటుకులు అన్ని టక్కుని ఎరగాలి. టైం అవుతుంది, వచ్చేస్తానండి 8ంటికల్లా. పైమగానే వాడు కొట్టిస్తాను కదా, సూట్కేస్ తీసిరా. నువ్వు మాట్లాడితే ఒక్క పెయింట్ వేసి ఊరుకుంటాడు. నేను దగ్గరుండి 3 కోటింగ్లు వేయించే వెళ్తాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బోర్డులేంగా పుత్తూరు తైలు మేమని తెచ్చావా? తెచ్చానండి. మెడల్ పట్టేసి నీ కొంచెం మద్దన చెయ్యి. ఇక్కడ ఓకేనండి. చెయ్యబ్బా. ఏం కోటింగ్ కావాలండి? రంగు ఇమానియల్ కోటింగ్ అయినా అండి? పెద్దావిడ్రా. ఏమిటి పెద్దావిడ కాదు, లేడీ గెటప్ అండి. కాళ్ళు నొప్పులు పడుతుంది, లాగుతానండి. ఏది టపక్కనేనండి? టక్కుని ఎరగాలి. లేపు దాన్ని లేపు. మొక్కలు పీకాలండి. ఎలా? ఎలా కనపడుతున్నాడు రా మీ కంటికి నేను? పోండి మర్యాదగా నుంచి పోండి. ఇక అల్లుడు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వస్తేనే నా కూతురు నీతో కాపురం చేసింది. అంతవరకు రాదు. రాయ నువ్వు. ఏది నా పెళ్ళాం ఏది? నేను ఇప్పుడు ఏ తప్పు చేయలేదండి. మొగుళ్ళు పట్టుకుని కాళ్ళు పిసికించుకుంటుంటే నువ్వేంటే మసాజ్ సెంటర్ లో సేల్స్ మ్యాన్ చూసినట్టు అలా చూస్తున్నావు? నీళ్ళు నేను ఎక్కబోను పాడుకో. నీకు సావుగాను. నేను పొందగా దమ్ముంటే
ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు అండగా ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. సర్లే ఉంటే ఉన్నారులే కానీ లోపలికి రా. మరి మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిరా. అగరబత్తులు ఉన్నాయా? ఉన్నాయిరా. కొబ్బరికాయలు ఉన్నాయా? లోపల పూజ చేస్తున్నానా ఏం చేస్తున్నానా నిన్ను అజన పెట్టి ఏమండి భాస్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి? వెళ్ళకపోతే మా ఆవిడ వదిలేసేటట్టు ఉందండి, అడ్వాన్స్ ఇచ్చేయండి. ఊరుకోండి, మీకు ముందే చెప్పాను కదండి, మీ అంతటా మీరు మానేస్తే అడ్వాన్స్ ఇవ్వనండి. నేను వెళ్ళిపోమంటే నేను అడ్వాన్స్ ఇస్తాను, మీరు ఉండొచ్చు. వద్దండి, ముందు వాయించుకోవడం నాకు ఇష్టం లేదండి. మరి అడ్వాన్స్ 60,000 మీ దగ్గరే ఉంచుకోండి. పిచ్చోళ్ళు నమ్మేశారు. చూసావుగా 60,000 2 నెలలకు వస్తాయి, మనకు 2 రోజులకు వచ్చినాయి. నెక్స్ట్ వీడియో ఒకటి బక్రాగాడు వస్తాడు, వాడి కోసం వెయిట్ చేద్దాం పదా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవడ్రా నువ్వు? మన హీరో గారిని కలవడానికి వచ్చాను సార్. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి? జబర్దస్త్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్. జబర్దస్త్ లోడా? నువ్వు బుల్లి తెర నుండి వచ్చి వెండి తెర మీద ఆయన చూపిస్తానంటే ఎలా ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారా? సార్ పిలిపించండి సార్ సార్ని. సార్ హీరో గారు. హీరో వస్తే బ్లాస్ట్ చేయాలి కదా సార్. బ్లాస్ట్. హీరో అని వాళ్ళకి అనిపిస్తేనే బ్లాస్ట్ చేస్తారు. బ్లాస్ట్ కూడా అడిగేయించుకున్న ఒకే ఒక్కడివి నువ్వే. ఎవరు? ఆవిడ రోజా గారని మీతో 3 రోజుల నుంచి సెల్ఫీ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, అలా పెద్దోళ్ళు వెయిట్ చేయించొద్దు, మనం వెళ్దాం పద. వాట్సాప్ డీపీ పెట్టుకున్నా, డీపీ పెట్టుకున్నా. ఎవరు? రోడ్డు లడ్డులా భలే ఉన్నాడు, లడ్డులా భలే ఉన్నాడు. హ్యాపీ కదరా నాన్న? భాస్కర్ అనే చేయమన్నా, నాకేం తెలియదు. ఎవడ్రా వాడు? ఇందాక నుంచి గుండ్రంగా ఆడే కూర్చున్నాడు. మీకు కథలు చెప్పడానికి వచ్చాడు సార్. రా రా. సార్ మీతో ఒక రొమాంటిక్ సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. ఎంత మంది తీస్తారా రొమాంటిక్ సినిమాలు? అందరికి నేను రొమాంటిక్ గా కనపడితే తీసేస్తారా? ప్రతి సినిమాలో 25 లిప్లాక్లు. పోయిన సినిమాలో రష్మిక మందన పిన్ వదిలింది, ఇంతలో వాసింది, ఇంతలో వాసింది. మీకు ఏ సినిమా కావాలి సార్? అవార్డు విన్నింగ్ కావాలి మనకి. ఓకే సార్. హీరోయిన్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడ మన తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేద్దాం సార్. మరి నువ్వు పెద్ద పూరి జగన్నాథ్, తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఎవడరా నువ్వు? మినిమం ముంబై నుంచి ఉండాలి ఇమానియల్ అంటే. ఓకే సార్. వచ్చేస్తున్నాను గోల్ చేయమాకంటారా? బావలందరికీ నమస్కారం. మీ అందరి కోసం పాపలు. నీకు పంచదార పూరీలు లేవా? నీకు మిరపకాయ బజ్జీలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయించి మళ్ళీలా తింటివి రచేషా. మీరు? నా పేరు పాప, నా చిన్న పాప, పెద్ద పాప. మీరు ఒక 3 రోజులు డేట్లు కావాలి. డాక్టర్ అయితే 10,000, స్టేజీ అయితే 5,000. స్టేజీ మీద మాత్రం ఎవ్వరు రాకూడదు. మీ కూతుర్ని హీరోయిన్ చేస్తా. హీరోయిన్లా? పేమెంట్ ఎంత చెప్పు? 5,000 నీకు 2,000. 2,000? 3 కదా 3 కదా. ఇదిగో నీ లెక్క నా లెక్క కాదు గాని దీనికో 4, దానికో 4, నాకో 2 ఇచ్చేయి. సరే సరే, ఆ హీరో గారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చారని చెప్తారు. ముంబై. హీరో ఆడండి. పదండి పదండి, రేపే షూటింగ్ టైం అవుతుంది. హీరోయిన్ పిలిపించమంటారా? పిలిపించు. అమ్మా హీరోయిన్స్ రండి. వాళ్ళు ముంబై నుంచి వచ్చిన వాళ్ళ లేరురా. ముంబై సార్, కథకు తగ్గట్టుగా ఆర్ట్ ఫిల్మ్ అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఓహో. లవ్ ప్రపోజ్ చేయండి, అమ్మాయి ఎరగదేస్తుంది. యాక్షన్. చూడు ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఇదిగా నేను అల్లటప్ప అమ్మని కాదు, పరదేశీ అమ్మాయిని, కూతుర్ని. మండపేట చెబుతురా ఇది. ఇదిగో నేనా అంటున్నాను, ఇది బొంబాయి హీరోయిన్ ఇది. ఒక సాంగ్ తో గ్రిప్ లోకి లాక్కోండి సార్. ఓకే, సాంగ్ పెట్టు. లవ్ సాంగ్. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతే. ఏమే సార్? ఏంది రాది?
తిప్పుతుంది అది. ఆ పాటకి దాని డాన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నేను కలిసి ఉంటే కింద భూమి పైన ఆకాశం. ఇంత బాగా చెప్పింది అమ్మాయి కొరియోగ్రఫీ. రామ్మ చిన్న పాప, అన్నా చెల్లెల అనుబంధం కోసం చెల్లె నీకు ఎలాంటి మొగుడు కావాలని అడుగు. దాంతో ఆవిడ డైలాగ్ చెప్తుంది. ఏంటి ఇప్పుడు అది నాకు చెల్లె? అవును సార్. ఆ నత్తమోహన్ దాన్ని ప్రేస్ చేసి దీన్ని చెల్లించేస్తారు నువ్వు. రోజా గారు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఆర్ట్ ఫిల్మ్ లో డీ గ్లామర్ హీరోయిన్ ఉండాలి. ఇలాంటి హీరోయిన్ పెడితే కమర్షియల్ సినిమా అవుద్ది. అవార్డు కోసం ఇవన్నీ తప్పదు. యాక్షన్. అన్నయ్య, నాకు నచ్చే అబ్బాయి హీరుడు ధీరుడు సూర్యుడిలా ఉండాలి. సూర్యులా కంటే సూర్యుడు అలా జరిపా ఇలాంటి దాన్ని తీసుకొచ్చావేంట్రా? ఇదిగా అరే వీళ్ళ వల్ల డైలాగ్ రావట్లేదు. ఆ సాంగ్ అన్న చెప్పి. రెడీ అమ్మా, యాక్షన్. ఆ డాన్స్ ఏంది, ఆ సాంగ్ ఏంది సరిగ్గా చెప్పలేదు నువ్వు హీరోయిన్ కి. పాటలు ఎంత అర్థం తెలుసు. 7 జన్మలకి నువ్వేనా అన్న. భూమి గుండ్రంగా తిరుగుతున్నంత కాలం మన అన్న చెల్లెల అనుబంధం అలాగే ఉంటుంది. ఏంది దీనికి అంత అర్థం ఉందారా? ఇదిగో హీరో గారు, పాప లిప్పులాకెట్టదు. ఏ మీ ముఖం చూస్తే లిప్పులాకి ఎందుకు ఎడతది? ఓ పని మనం నడ్డికి పెట్టి వెళ్ళ మన పాపని. హైదరాబాద్ లో అత్తరు ఫేమస్ అంట కదా. అవును. ఎక్కడ దొరుకుతుంది? సాగర్ లో దొరుకుతుంది. మంచి వాసన వస్తుందా? ముగ్గురు కలిసి మునగండి, భలే వాసన వచ్చింది. వారం రోజులా బాదు. హీరో గారు ఏంటి తలకి ఏం వాడతారు? నిగనిగలాడుతుంది, ఏం పెడుతున్నారు? 4 పక్క పెన్నీసులు పెడుతున్నాను, నువ్వు కూడా పెట్టుకో. ఇలా చెప్పలేదా సరిగ్గా నువ్వు? ఈ సినిమాలో ఒక్కొక్క సాంగ్ తో క్లోజ్ చేసేద్దాం సార్. చేసేయ్. ర్యాంప్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్ కాదు రామ్మ, ఒకసారి ఇలాగా. ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? డాన్స్ చేయడం నీకు చేత కదా? ఈ 2000 రూపాయలు ఒట్టుకొని ఛార్జీలు కట్టుకొని నీ బండి ఎక్కు. ఇదిగో పాపలు మీరు వెయ్యండి, నువ్వు తొక్కవయ్యా. నిజం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? చిలకలపేట. ఇదిగో వీరో గారు, చిలకలపేటకి ఏ రైలు ఎక్కాలి? ఊరికి రైలు ఎక్కు. ఆగపోతే నడ్డడ్డు పెట్టి ఆగిద్ది. నాకు ఆగుద్దో లేదో గాని మీరు కూడా రాకూడదు, అడ్డు పెడుదురు గాని. పిచ్చి పిచ్చేసారు, వెళ్ళండి. ఎంత పెట్టి పిలిపించారా వాళ్ళని? 1 కోటి రూపాయలు సార్. మరి 1 కోటి రూపాయలు ఏమనిరా? డైరెక్టర్ గారు తీసుకొని వెళ్ళిపోయాడు సార్. అంటే మన అవార్డు గోవింద. ఎక్స్ట్రా జబర్దస్త్. అబ్బో ఏమున్నావే బుల్డోజర్ చీర కట్టినట్టు. అబ్బా, నా ముందే బుల్డోజర్ ఉంది, నీ వెనకాల చూడు పెద్ద కంటైనర్ ఉంది. ఓ రోజు అక్క దీని గురించి తెలుసా నీకు? అసలు పెళ్ళైన 3 రోజులకే ముగ్గుని దిండేటి చంపేసింది. ఈ వగల నా గురించి చెప్తుంది అమ్మ. నువ్వేం పెట్టి చంపేసావు? ఆ టైంకి దిండి దొరకలేక వెనకాల దిండి ఉంటే తెట్టి చంపిందమ్మా. మా కొడుకు ఎలా కట్నం వచ్చిందో తెలుసా? అబ్బో తెలుసు. నా కొడుకు అలా చూస్తూ ఉండు. 10 వారాల నగలు, ఒక వెళ్ళ చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచా. నా కొడుకు నా కొడుకు. ఎవరితరా ఇది? మీ కోడలమ్మా. అత్తయ్య గారు. అమ్మా ఇవన్నీ ముందేనమ్మా, తర్వాత ఏ ఉండదు. అబ్బే ఏమే నా కోడలు చూడే ఎర్రగా బుర్రగా ఎంత బాగుందో. అమ్మా కోతి కూడా ఎర్రగానే ఉంటదమ్మా, అంత మాత్రం సాకులు వేసుకొని తిరుగుతావే. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేటా? కాదత్తయ్య, మరి అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అంట. ఎల్లా లేకపోతే ఏమి అపార్ట్మెంట్ వచ్చింది మాకు. అమ్మో అపార్ట్మెంట్ లో ఏం చేస్తుంటాడు? వాచ్మెన్. వాచ్మెన్. ఓహో వాచ్మెన్ అంట. నువ్వేమో వెళ్ళి గోసలు నువ్వు ఆడో వాచ్మెన్ చేస్తాడు. ఇదేది పడిగాడు కదా, బయట కాపలాగా వస్తాడు. బేబే కొడుకుని పెంచడం అంటే ఒక ఇది ఉండాలి, ఒక అది ఉండాలి. నా కొడుకుని ఎలా పెంచానో తెలుసా? అబ్బబ్బబ్బా, వచ్చిందండి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర చెవుల్లో గులుగులు తీసిందని తీసుకొచ్చాడు.
ఏంటిరా ఇది? అమ్మా నీ కోడలమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారు? పంచర్ షాప్ చేసి పంచర్ షాప్ లో బాగా సంపాదించాడు మీ నాన్న? బాగా సంపాదించాడు. ఎంత ఆస్తి ఉంటది? ఒక 2000. పో ఆఫీస్కి వెళ్ళు. వెళ్ళారు నుంచి. అత్తయ్య గారు అబ్బా ఏం మాట్లాడిందమ్మా? ఆడకుండా ముచ్చు మాట్లాడినట్టు. అత్తయ్య గారు ఏంటి అది కాళ్ళు పట్టు. కోడలు నెల కంట్రోల్ పెట్టాలి. నన్ను చూసి నేర్చుకో. ముగ్గే ఇవే వగలాడి ఆ మొక్కలేడుకోలేదా? ఏం మంది ఎట్టావే నా కొడుక్కి? ఏ ముగ్గు ఇదే అంత కంట్రోల్లో పెడితే దీన్ని ఎప్పుడు నుండో కొడదాం అనుకున్నాను. నేను అంత కంట్రోల్లో పెట్టాలి. ఏమే ముగ్గు వేయటం వచ్చా నీకు? వచ్చమ్మ గారు. అమ్మగారు కాదు అత్తమ్మ గారు అనాలి. ఏం ముగ్గేస్తున్నావు? చిలక చిలుక ముగ్గు. చిలక కనిపించట్లేదు ఏంటి? ఎత్తుకుపోయింది. ఆ కుక్కని పిలు. నిన్ను కూడా దానికి ఎట్టేస్తా. దరిద్రం వదిలేదు. ఇది కంట్రోలింగ్ అంటే. నువ్వు ఇప్పుడు ఎత్తాను నీకు. ఆగు కొద్దిసేపు. రావే అత్తయ్య గారు. ముగ్గేవే. ఏ ముగ్గేయమంటారు? రథం ముగ్గే. ఎక్కడేయమంటారు? నా నడ్డి మీద. అత్తమ్మ గారు చాలా ఈజీ. 2 చక్రాలు ఉన్నాయి కదా, డైరెక్ట్ బొమ్మ వేసడమే. అయిపోయింది అత్తయ్య గారు. ఆ రథానికి తాడేదే. తాడేసి ఎవరైనా లాక్కెళ్తారు కదా. పంచలేస్తానేది. దాని బాబు ఏమైనా ఫ్లైట్ డ్రైవర్ లా పంచర్లు వేసినోడేగా, అందుకే పంచలేస్తుంది. ఓ బాగా వేసింది ముగ్గు. చిలక ఏదంటే ఎగిరిపోయిందంట. ఈ చిలక ఎవరికి పోకుండా చూసుకోయ్యా. చిలక ఏదంటే కాకిలా నువ్వు ఉన్నా వచ్చి వాలొచ్చు కదే. మొన్నటిదాకా మనతో తిరిగి నీకు తెలియదు ఆ సంగతి. పోయి బట్టలు ఉతికే. మనకు బట్టలు తోటం వచ్చా? బాగా వచ్చి గారు. మరి వచ్చినప్పుడు ఉతుక్కొని వేసుకోవచ్చుగా. ఎలా ఉండేది బట్టలు? ఏం చేస్తా ఉన్నావు? బట్టలు తాయి మసాజ్ చేసినట్టుంది. అత్తయ్య గారికి దూరంగా ఉండండి, భయం వేస్తుంది. పొరపాటును కాలు జారి పడ్డానంటే రైలు కింద పడ్డ రూపాయి బిళ్ళలు అయిపోతాం. ఏమే బాయిలర్ కోడి, నేను అంగనాచి యాక్టింగ్ పక్కన పెట్టి వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ తాగుతావు నీ మొహానికి? డికాషన్ తాగుదామంటే భయం వేస్తుంది నీ ముఖం చూసి. అత్తయ్య గారు ఏంటే చల్లగుంది? వేడి వేడిగా తీసుకురా. వేడి కాఫీ. వేడి కాఫీ తెచ్చినప్పుడు వణుక్కుంటూ రావాలి. వేడి కాఫీని ఇస్తావా? నేను కూడా వేడి కాఫీ తీసుకొస్తా, కానీ యాక్టింగ్ చేయలేకపోతే మా అత్తయ్య గారు కొడతారు. ఏమే అత్తయ్య గారు తీసుకురా. అత్తయ్య గారు కాలిపోతుంది. చాలా బాగా చేసావు. ఎడిటింగ్ ఉంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు లేరమ్మా. అత్తయ్య గారు వేడి వేడి టీ. ఏది మరి నేను అనలేదే. వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేసి అత్త అంత ఓవర్ యాక్షన్ చేస్తే బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళు ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ అనుకోరు. అంటే వేడిగా ఉంది కదా అత్తయ్య. అక్కడ ఎలా చేశారు? ఇచ్చిన పేమెంట్ కి ఏమన్నా న్యాయం చేశారు వాళ్ళు? మన ఇద్దరం చేయాలా? రంగమ్మ మంగమ్మ తీసుకోండి. ఏంటివి? కోర్టు నోటీసులు. ఎందుకు? మీరు చేసిన అప్పులకి మీ ఆస్తులన్నీ జప్తు చేయగా మీరే 10 లక్షలు కోర్టుకు కట్టాలి. 10 రోజులు కట్టకపోతే జైలుకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు. ఆస్తులు పోయినా ఆత్మ మనసు చంపుకోం అమ్మ. అదే పౌరుషం, అదే రోషం. మేము కూడా అంతే. ఎకరాలు పోయినా ఎకరంగా ఉంటాం. బిర్యానీ చేత్తో పట్టుకోవడం కాదు, మొక్క తీసి ముద్ద లోపల అట్టండి. దున్నలా ఇంత పెంచడం కాదు, కోత ఊరికి సరిపోతావు. కింద కూర్చో. అమ్మా అలా అనుకోడు, ఇద్దరు అనుకుంటారు. చూసి అసలు నువ్వు ఎవుతుకోవడమే నా మీద చేసావు. ఏంటి మీ అత్త ఎక్కువ చేస్తుంది? ఏంటిది? ఇది అసలు ఏంట్రా ఏంటి? నువ్వు అసలు నా కోడలే కదా. నువ్వేంటే ఊరిపోయిన ఆవకాయ బద్దల మొక్క వేసుకొని కింద కూర్చో. మీ కొడుకులను ఎందుకు చేసుకున్నాం తెలుసా? ఏదో మీకు ఆస్తి ఉంది కదా, చూసుకోవచ్చు మీరు పోయాక అని. ఆ ఆస్తులో లేనప్పుడు మీరేంటి
బొంగు బొంగు. ఇప్పటిదాకా మీరు చెప్తే మేం విన్నాం, ఇప్పుడు మేం చెప్పింది మీరు వినాలి. అక్క చెప్పండి, తడబడకుండా చెప్పండి చెప్పేది. ముగ్గు పెట్టు. అబ్బో టిక్కులాడు ఏ అత్తలే ముగ్గు. ఏంటి ఏంటి ఏంటా ముగ్గేంటి? నువ్వు ముగ్గు ఎత్తయ్యా. దింపుడు దింపుడు ఏంటి? ఏంది ముగ్గేసా కదా? ఏ ముగ్గిది? రోడ్డు. జనాలేరి రోడ్డు మీద ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే మేమేస్తే తాడేవాడు లాగాడు. అత్తయ్య ఇదిగో ఈ బాటిల్లో వాటర్ ఉంది కదా, ఇది కింద వేసేసాయి. ఇది ఇప్పుడు అందులో ఎత్తు. ఎత్తవే. అరే కొడక, చూసావా రా తల్లిని పట్టుకొని ఎన్ని మాట్లాడుతుందో ఇది. నువ్వన్నా చెప్పరా? పిల్ల మాటే నా మాట. ఇదిగో మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు బయటనే ఉండండి ఇప్పటి నుంచి. పెరట్లో పడుకోవాలి, మంచాలు అలాంటివి ఉండవు, కింద పడుకోవాలి గేదెతో పక్క. ఆప్తారా మీ సోది? ఇంకా ఈ ఆడపిల్లలు ఎవరు? వీళ్ళు పక్కింటోళ్ళమ్మా. పక్కింటోళ్ళు పక్కింట్లో ఉండకుండా మా ఇంట్లో ఏం పని మీకు? నేను వీడితో ఆడుకుందామని వచ్చాను. మగపిల్లలతో ఆటలంటే నీకు? పోనీ అమ్మా ఆడుకోని, ఏమైంది? తమ్ముడు వచ్చి టైం అయిందా? సిరులొలికించే చిన్నలే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. ఏ తమ్ముడు ఇది ఏంట్రా? లాగు. 10 ఏళ్ల తర్వాత నాన్న ఇంటికి వస్తున్నారు, వెళ్ళి సైలెంట్ గా ఆడుకోండి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. నా కోసం ఎదురు చూస్తున్నావా? అవునండి. ఎదురు చూపులు ఏమి లేవు, 10 సంవత్సరాలు అవుతుంది అసలే. పదా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. అరే నువ్వు ఆగ్ర పూచోడు. ఏంటే మనకు ముగ్గురు పిల్లలు 5గురు వచ్చారంటే? పక్కింటి పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు. నాన్న చేయి నాన్న. ఇదేవాడే? మన బుడ్డోడండి. బుడ్డోడా? ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా మెట్రో పిల్లలు ఉన్నట్టు అలా ఉన్నాయి. నానా ఇదేంటో తెలుసా? బియ్య అంటే బర్రే బర్రే. ఇదిగో రే నీ కోసం ఇదిగో యాక్టింగ్ బుక్ తీసుకొచ్చా, బాగా యాక్టింగ్ నేర్చుకో. నాకు ముందు నువ్వే నేర్చుకోవాలమ్మా, నువ్వు నేర్చుకుని ఈయనకి చెప్తా. మరి నా కోసం ఇంత విగ్గు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో. నువ్వు పెట్టుకో నాన్నది. రేయ్ నాన్నమే పంచులు వేయకూడదు, అర్థమవుతుందా? ఎలా అనకూడదు. ముద్దెట్టు. ఏంటి ఎక్కువ చేస్తున్నాడు? నీ కొడుకు కదా. నాకు ఇంకా వచ్చు. ఇంకోటి చెప్పరా? ఏంటి? నైట్ 11ంటికి కల్లా రీసెంట్ కూడా తెలుసా? ఏంటి? ఈ చిత్రం చూసి నా కొడుకు ముద్దెట్టు. నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, అమ్మతో మాట్లాడతాను అన్నమాట. మీరు మంచిగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళండి. పోను. టీవీ లేని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకి రాకూడదు. ఒకవేళ వస్తే పోలీసుల చేతిలో కఠిన చర్యలు తప్పవు. పోండి, లాక్ డౌన్ పెట్టారంట, మీ ఇళ్ళకి పోండి. మీరు నువ్వు అలా అనకూడదు నాన్న. అరే నువ్వు ఎలాగ అనాలి? మీరే అంటున్నారేంటి అంకుల్ నన్ను?
అమ్మా వెళ్ళిపోరా నాన్న. నాన్న ఆడుకుంటాను నాన్న, ఆవిడతో ఆడుకుంటే పెద్ద ఫేమస్ అవుతాం. వాడెవడో అయ్యాడని నువ్వు అవుతావా? అవ్వో. ఎవడో బొగడాగాడు అయ్యాడు, నువ్వు అవుతావా? మన ఏం చేశాడో తెలుసాడు? ఈ చిత్రం మీరు మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. మేము వెళ్ళం అంకుల్, మేము ఇక్కడే చదువుకుంటాం. చదువుకోండి. ఇదిగో మీరు మంచిగా చదువుకోండి. అమ్మ నేను కొద్దిసేపు మాట్లాడుకుని వస్తాం, సరేనా? ఓకే. నా బుజ్జులే బుజ్జులే చాలా ఉన్నాయి. నీ దగ్గర కూడా చాలా ఉన్నాయి తమ్ముడు. అన్నయ్య ఏంటిలా నువ్వు నా ముందు వెనకరా? నువ్వు అలాగే ఒకటి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు వచ్చావురా? నువ్వెందుకు వచ్చావురా? ఇదే ఇంకా వస్తుంది. ఎందుకు వచ్చారా నువ్వు? నువ్వు జుట్టు మీకు ఇలా వద్దులే గాని దాగుడు మూతలాడదాం. మరి మూతలే నాన్న ఏంటన్నా ఏం చెప్పా? అలే మీ నాన్న నాకు నచ్చలేదు. లేట్ అయిపోయింది, పడుకోండి. మీరు పడుకోండి. ఇగో పడుకో. వీళ్ళని ఇద్దరు బుచ్చి నువ్వు రా. వాళ్ళేంటి ఎలా తయారయ్యారు? మరి 10 ఏళ్ళుగా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు దగ్గర అలవాటు పడిపోయారు. ఎందుకు లేచారా మీరు? నిద్ర రావట్లేదు, ఏదైనా కథ చెప్పు. కూర్చోండి, కథ చెప్తా. అరే నాన్నలో అనగనగా ఒక ఊరుందంట. ఆ ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 7 కొడుకులంట. ఆ 7 వేటకెళ్లారంట. 7 చేపలు పట్టుకొచ్చారంట. డాడీ వేటకెళ్తే సింహాన్నో జింకనో దేవరు కానీ చేపలు ఎందుకు తెస్తారు డాడీ? ఇప్పుడు దాకా మాటలు లేవు, నీకు ఉండ పలక మాట్లాడుతుంది డాడీ. ఆ 7 చేపలు పడితే ఆ 7 చేపలు ఎండలేదంట. 7 చేపలు ఎండపోయేసరికి ఎందుకు ఎండలేదని చేపలను అడిగారు. చేపలు ఎక్కడైనా మాట్లాడతాయా? ఎంత నువ్వు నానవైతే ఏమే ఈ లాక్ డౌన్ తీసేసి స్కూల్ ఓపెన్ చేశాక ఫోన్ చేయి, అప్పుడు వస్తా. వీళ్ళు ఉన్నప్పుడు అసలు ఫోన్ చేయగా. నాన్న